ఆ వేళ ఆయన సర్వేరాలు పాతడానికి 37,000 కోట్లు ఖర్చు. ఈ విధంగా ఖర్చులు పెట్టుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన 5 సంవత్సరాల్లో ఇప్పుడు మన కూటమి ఏమైనా చెయ్యాలి అంటే ఈవేళ మన దగ్గర ఏమి లేకుండా పోవటం. నరేంద్ర మోడీ గారి వేళ ఒక సంటిపెట్టిన తల్లి ఒక సంటిపెట్టిన ఏ విధంగా సంకలు ఎత్తుకుని సాగితో ఆ విధంగా ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ వాళ్ళ సంకలు ఎత్తుకుని మోయడం జరుగుతుంది. కారణం ఒక పవన్ కళ్యాణ్ నిజంగా మన కూటమిని కలవటానికి ఆయన ఎంతో సాహసం చేశాడు. ఒక నెలలో 7 సార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. కారణం ఏంటి అంటే నిజంగా మా బీజేపీ అయితే 2029 వరకు మనం కలవద్దయా, 2029 ఊరుకో నిన్ను సీఎం సీట్లో కూర్చోబెడతాం మా పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది ఎంతో విధంగా. అయినా ఆయన అలా ఊరుకోలేదు. 2029 వరకు మనం ఊరు కూర్చుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉండదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉండరు, ఆంధ్రప్రదేశ్ ఉండదు. ఏదో నువ్వు పనిచేయండి, తెలుగుదేశం మీరు కలిసి చేయండి, మీ ఇద్దరికి మధ్యలో నేను వారధిగా ఉంటాను. నాకు చేసి అక్కడ వాళ్ళందరూ కాదు బొల్లులో మా కొడుకు నీరు ఈ రోజు కూడా వర్షాకాలం అంతే. ఇంకా అది ఇల్లు కట్టుకున్నాడు కానీ అప్పుడే అయిపోయింది. 10 రోజులని కట్టుకున్నాడు కానీ హాయిగా ఉన్నాడు మధ్యలో వరకుని కట్టుకున్నాడు నాచిపోయి లేదు. అది ఉంటే కాదు బొమ్మ మీద చేదు మా మొత్తాలు కానీ తెలియదు మాకు. రాళ్ళ మీద బొమ్మలు ఆ జగన్ బొమ్మేటి ఎవరా ప్రతి ఓళ్ళు కూడా ఆశ్చర్యపోయి చెప్తారు మనసేటి మా బొమ్మేటి అని. ఇప్పుడు కూడా ఇంకా నాయకులు చాలా మంది ఉన్నారు, చాలా దారుణంగా ఉన్నారు. అది ఎదర ఉంటుంది ఇంకా ముందు పండుగ తెలుస్తూ ఒకరికి చాలా గ్రామాల్లో చాలా అవినీతి జరుగుతుంది. జరిగింది ఇక్కడి నుంచి ఆటలు సాగం. ఏం చేయాలని సాగమంటే ఏ దారి లేదు, మూత పడిపోయింది. ఏ దారి లేదు, మూత పడిపోయింది. అవకాశం కూడా చూస్తున్నారు కానీ మా ఎమ్మెల్యే జ్ఞానం ఎవరైనా కూడా జ్ఞానం మాట మీద ఒకే మాట మీద ఉంది మనిషి. నిజంగా ఈ రకంగా ఈ రోజు జరగడానికి కారణం మీరే. ఎందుకంటే ఏదైతే దీంట్లో జగన్ అతని ఆస్తిలాగా మనకి ఇవన్నీ మనం ఆఫీసర్లు కూడా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటాం. కాబట్టి ఒక డేట్లు అవి పెడతారు కానీ ఇది నిరంతర ప్రక్రియ జరుగుతుంది. ఏ రోజు ఏ ఒక్క పాస్బుక్ లో ఒక సెంటు తేడా వచ్చినా సరే మన రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేసి పూర్తి చేస్తుందని చెప్పి రెవెన్యూ యంత్రాంగం తరఫున నేను పూర్తి స్థాయిలో మీకు హామీ ఇస్తా ఉన్నాను. తిమ్మాపురం గ్రామంలో 583 మంది గాను 100 సరిగ్గా లేవన 483 వరకు ఖచ్చితంగా బాగా చేశారని చెప్పారు. అది చేసి వాటిలో కూడా ఏమైనా కరెక్షన్స్ ఉంటే తప్పకుండా రండి, తప్పకుండా కరెక్షన్ చేసుకుందాం. దాంట్లో చేయాలి పెట్టుకున్నాం. అలాగే ఈ కార్యక్రమం